హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కేవీఎల్ ప్రసన్న వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను గుత్తి వంకాయతో కొత్తిమీర వంకాయ చేసుకుంటున్నామండి. ఇలా కొత్తిమీర అంతా కూడా బాగా కాడలతో పాటు తీసుకోవాలండి. మనం కడిగేసి చూడండి ఇలా తీసుకున్నాను. నేనైతేను పచ్చిమిర్చి నా దగ్గర కొద్దిగా పండైపోయాయి, నేను అవే వేసుకుంటున్నాను. అయినా కూడా ఒక 10 పచ్చిమిర్చి, చింతపండు కొద్దిగా, వంకాయలండి ఇవి. ఇలా బాగా కలర్ ఉన్నటివి తీసుకుంటే చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా. వంకాయలు ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకోవాలండి. మనం పురుగు అది లేకుండా చూసి పెట్టుకోవాలి. చూడండి ఇలా కట్ చేసుకున్నాను నేనైతే. నెక్స్ట్ ఇప్పుడు కడాయి పెట్టుకొని మనము వంకాయలంతా కూడా మనము కొద్దిగా లైట్గా ఆయిల్లో వాడి చేసుకుందామండి. ఎందుకంటే మనకు వంకాయలు డైరెక్ట్ వేసేస్తే ఉడకవు. అందుకని లైట్గా 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వంకాయల్ని ముందు వాడి చేసుకుందామండి. మగ్గించుకుందామంటారు కదండి, అలాగా వేసేసి కొంచెంసేపు మూత పెట్టేసుకుంటే వంకాయలు బాగా వాడిపోతాయి. మళ్ళీ మనం కొత్తిమీర పేస్ట్ అంతా పెట్టినప్పుడు బాగా తొందరగా మగ్గిపోతుందండి. చూడండి ఈ వంకాయ కూర ప్రతి ఒక్కరు కొత్తిమీరతో ఎప్పుడు ట్రై చేసి ఉండరు. ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. మనం కొత్తిమీర పిల్లలు డైరెక్ట్ తినలేకపోయినా ఇలా తింటే మనకు విటమిన్స్ కూడా పిల్లలకి బాగా వస్తాయండి. చూడండి ఇలా తరిగిన వంకాయలన్నీ బాగా ఇలా వేసేసుకోవాలండి. ఉట్టి వంకాయలండి, కూరకు ముందే నేను అలా వాడి చేసుకుంటానండి కొద్దిగా వంకాయల్ని. అలా చేయడం వల్ల వంకాయలు లోపల బాగా మగ్గుతాయండి. మనకి వంకాయలు కూడా పడేయకుండా తింటారు. ఇలా వంకాయ కూర ట్రై చేసి చూడండి. మీరు ప్రతి ఒక్కరికి నచ్చితే కామెంట్ చేయండి. చూడండి నేను వంకాయలు కొత్తిమీర మిక్సీలో వేసేటప్పుడు ఆనియన్స్ ఒక 2 వేసుకున్నానండి. కొత్తిమీర, రాళ్ళ ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను. ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. అలాగే చింతపండు కూడా అందులోనే వేసేసుకున్నాను. చూడండి వంకాయలు కూడా బాగా వాడిపోయాయి. ఇలా మనము తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇది వాడాక చూడండి ఇంకా మగ్గాయలో టెస్ట్ చేసుకోవాలండి. అలాగా బాగా ఇంకా కొద్దిగా మగ్గాలండి. కాబట్టి మనము కాసేపు ఉంచాక కొత్తిమీర అంతా దాంట్లోకి చూడండి పేస్ట్ చేసేసాను నేను, ఆనియన్స్ కూడా వేసి. ఇవి బాగా పేస్ట్ అయ్యాక మెత్తగా ఇలా వస్తుందండి మనకి. ఇప్పుడు వంకాయలు చల్లగా అయిపోయాయి. ఇందులో మనమి కొత్తిమీర పేస్ట్ని పెట్టుకుందామండి. నేను ఇందులోనే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకుంటున్నాను. ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని చింతపండు పులుపుకు తగ్గట్టుగా మనం చింతపండు వేసుకున్నాం కాబట్టి ఇంకేం యాడ్ చేయనక్కర్లేదండి మనకి. అన్నీ కూర పెట్టేసుకొని ఇలా మళ్ళీ ఆయిల్ మనం ఇంకా ఎక్స్ట్రా వేయనక్కర్లేదండి. ఆయిల్ తీసుకున్నాం కదండి, ఆ ఆయిల్లోనే మనం ఈ వంకాయలను పెట్టుకున్న వంకాయలని వేసేసుకోవచ్చండి. నెక్స్ట్ ఆవాలు చిటికెడు వేసుకుందామండి. నా దగ్గర జీలకర్ర లేదని నేను వేయలేదు, స్కిప్ చేశాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. అలాగే తెల్లగడ్డ వాడేవాళ్ళు తెల్లగడ్డలు వేసుకోండి. తెల్లగడ్డలు కూడా మనం కొత్తిమీర మిక్సీ వేసేటప్పుడే వేసేసుకోవచ్చు. మేము వేయమని చెప్పాము కాబట్టి నేను మీకు చెప్తున్నాను ఎలా వేయాలని. నెక్స్ట్ పసుపు చిటికెడు వేసుకోవాలండి. ఇంగు అండి, ఇంగు ఒక చిటికెడు. నేనైతే రిలయన్స్లో గుడ్ లైఫ్ వాళ్ళు ఇంగు తీసుకొచ్చానండి. చాలా బాగుందండి టేస్ట్ కూడాను. ఇలా గుడ్ లైఫ్ వాళ్ళ ఇంగు తీసుకున్నాను. చాలా బాగుంది, స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మనకు వంటల్లో కూడా రుచి బాగుంటుందండి ఇంగు వేయడం వల్ల. ఇలా బాగా చిటపడ్డ అన్నాక మనము ఈ వంకాయలను పెట్టుకున్నాం కదండి, అవన్నీ వేసేసుకోవాలండి. ప్రతిసారి కొత్తిమీర రైస్ అలా చేసి ఉంటారు అందరూ, కాకపోతే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి. మీకు ఇంకా మరిన్ని వంటలు పరిచయం చేస్తాను. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి వంకాయలన్నీ వేసేసుకున్నాను. మనం పుచ్చులు లేకుండా తీసి చూసుకోవాలండి వంకాయలు, ఎందుకంటే పుచ్చులు ఉంటాయి కాబట్టి వంకాయలు. ముళ్ళ వంకాయల్లో అయితే ఇంకా చాలా బాగా టేస్ట్ వస్తుందండి ఈ వంకాయ కూర. ఓన్లీ మనం తీసుకోవాల్సిందండి ఇది. చూడండి బాగా మూత పెట్టేసుకున్నాక చూస్తే బాగా మగ్గిపోయింది. ఆల్రెడీ మనం మగ్గిచ్చేసాం కాబట్టి ఉట్టి వంకాయల్ని ఎక్కువ ఏం అవసరం లేదు.
కొద్దిగా లైట్గా వాటర్ వేసుకున్నానండి నేను. చూడండి బాగా మగ్గిపోతుంది, దగ్గర పడుతుంది. ఇంకా మనం కొత్తిమీర పేస్ట్ తీసుకున్నాం కదండి మిగిలినది, అది కూడా ఇందులోనే వేసేసుకోవాలండి. మనము గ్రేవీ బాగా వస్తుందండి. ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. ఫెస్టివల్కి మా పిల్లలు వచ్చారని చెప్పాను కదండి, అందుకని ఇది చేస్తున్నాను అదే పనిగా. వాళ్ళకైతే చాలా ఇష్టం అండి ఇది, అందుకని వాళ్ళ కోసమే చేస్తున్నాను. చూడండి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. కొత్తిమీర పేస్ట్ వేసాం కదా, చూడండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇలా ఇంకొంచెం మూత పెట్టుకొని ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి. సాల్ట్ కూడా మనం రాళ్ళు వేసేసాం కదండి, కాబట్టి ఇంకా ఏ సాల్ట్ కానీ కారం కూడా అవసరం లేదండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, ఇంకా ఏది యాడ్ చేయనక్కర్లేదు. చూసారు కదండి, ఇలా ట్రై చేసి చూడండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. ఇది దేనికైనా వేడుకోవచ్చండి. మనం చపాతీలోకైనా తినచ్చు, లేకపోతే రైస్లోకైనా తినచ్చు. ఏం లేదండి, మనకు కావాల్సినవంతా ధనియాల పొడి, ఎర్రగడ్డలు అవే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.